పన్నీర్ బ్రెడ్ నుంచి చాక్లెట్ వరకు జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తర్వాత ఏమి చౌకగా మారనున్నాయి? ఇక్కడ చూద్దాం పూర్తి జాబితా. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత పన్ను స్లాబుల్లో మార్పులు వచ్చాయి. ఇకపైన దేశంలో 2 ప్రధాన జీఎస్టీ స్లాబులు మాత్రమే ఉంటాయి. దీంతో ఏ వస్తువులు ధరలు తగ్గుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం బుధవారం నాడు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పన్నుల విధానంలో అనేక పెద్ద మార్పులు వచ్చాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఇకపైన 2 ప్రధాన జీఎస్టీ స్లాబులు మాత్రమే ఉంటాయని నిర్ణయించారు. 5%, 18% మాత్రమే ఉంటాయి. 12%, 28% స్లాబులు రద్దు చేశారు. హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% స్లాబులను ఏర్పాటు చేశారు. ఏ వస్తువులు చౌకగా మారాయో తెలుసుకుందాం. సమావేశంలో సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా అనేక నిత్యావసర వస్తువులపైన పన్ను తగ్గించారు. జీరో ట్యాక్స్ స్లాబ్లో నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్నర్, హెచ్టీ పాలు, చీజ్, పన్నీర్, పిజ్జా, బ్రెడ్, రోటీ, పరాటా వంటివి ఉన్నాయి. 5% స్లాబ్లో షాంపూ, సబ్బులు, నూనెలు, ఉప్పు, పాస్తా, కాఫీ మరియు నూడిల్స్, ట్రాక్టర్స్, వ్యవసాయ పనిముట్లు ఉంచారు. 18% ట్యాక్స్ స్లాబ్లో కార్లు, బైకులు, సిమెంటు, టీవీలు ఉన్నాయి. ఏసీలు, 32 ఇంచెస్ లోపు టీవీలు, సాధారణ కార్లు, 350 సీసీ లోపు బైకులు. ఇంతకు ముందు వీటిపైన 28% పన్నుండేది. జీఎస్టీ నుంచి మినహాయింపు. ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించారు. వీటిలో 3 క్యాన్సర్ మందులు కూడా ఉన్నాయి. ఈ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. 40% కొత్త ట్యాక్స్ స్లాబ్లో సూపర్ లగ్జరీ, హానికరమైన వస్తువులను చేర్చారు. వీటిలో పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, బీడీలు, పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి. ఇక ఇందులోనే ఫ్లేవర్డ్ కార్పొరేటెడ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే ఈ తేదీ నుంచి అనేక వస్తువులు చౌకగా లభించనున్నాయి. అయితే విలాసవంతమైన మరియు హానికరమైన ఉత్పత్తులు ప్రియమవుతాయి. పన్ను రేట్లను సరళీకరించే ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు మద్దతు తెలిపారని హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేష్ ధర్మాని అన్నారు. ఇప్పుడు దేశంలో ప్రభావవంతంగా కేవలం 2 ట్యాక్స్ స్లాబులు మాత్రమే ఉంటాయి. 5%, 18%. ఈ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ సంస్కరణలన్నీ కూడా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని చేశారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ స్లాబులను తగ్గించారు. దీనివల్ల ఆరోగ్య, వ్యవసాయ రంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది. శ్రమతో కూడుకున్న ప్రధాన పరిశ్రమలకు కూడా ఇది బలం చేకూరుస్తుంది అని అన్నారు. కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ ఐటమ్స్ మే there is a complete reduction. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले items indicate कर रहा हूँ. Ultra high temperature milk, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. So roti किसी के ऊपर भी, chapati or roti or paratha or whatever it is, they all come to nil.